పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. 1990 రోజులుగా నీ ప్రేమ మాత్రం వదలలేదే. ఈ 1990 రోజులు 9 రోజులుగా నీ కృప మాత్రం విడువలేదే. వెల్కమ్ యూ ఫర్ దిస్ 1909th day of God's mercy, which never ceased, God's love that continues. రండి, ఈ గొప్ప కరుణను కృపను కొనియాడే దినం అనగా జూలై మొదటి రోజు. ఎన్నో పాపములు చేసినా, ఎన్నో తప్పిదాలు లోపాలున్నా ప్రేమ మాత్రం విడవలేదని పాటను ఈరోజు మనం పాడుతూ ఈ ప్రేమతో జూలై నెలను ప్రారంభించుటకై దైవ సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దగ్గరికి వచ్చి దైవ సన్నిధిలో మోకరించండి. పిదప చివరిగా దగ్గరికి వచ్చి మీ విన్నపాలను అర్పించి దీవెనలు పొందుటకై భక్తితో మోకరించి ప్రార్థిస్తాం. ఆరాధనా 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 నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చోండి. ఈరోజు కరుణ జపమాలలో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు అందరి ఉద్దేశములతో మన వ్యక్తిగత అవసరముల కోసం, ప్రపంచ స్థాయిలో బాధపడుతున్న ప్రజల కోసం, మరి ముఖ్యంగా జూలై నెల నుంచి అయ్యా మా కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్న అనేక మంది బిడ్డల ఉద్దేశములతో ప్రారంభం నుండి చివరి వరకు ఈ నెలలో దేవుడు దీవించమని, ఈ మొదటి రోజు నుండి మా అందరినీ దేవుడు ఆరణముగా ఆశీర్వించి దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. అలెగ్జాండర్ బాబు హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు. అతని అనారోగ్యం నుండి సంపూర్ణ స్వస్థత కలుగునట్లుగా వైద్యులు ఇంకా ఏమీ నిర్ధారించలేకపోతున్నారు. రేపు జరగబోయే పరీక్షల ద్వారా ఆయన వ్యాధికి గల ఖచ్చితమైన కారణం వెల్లడై సరైన చికిత్స వెంటనే ప్రారంభమయ్యేలా దేవుడు అనుగ్రహించాలని, వైద్యపరంగాను ఆర్థిక పరంగాను ఆయనకి అండగా నిలిచి సేవ చేస్తున్న నా కుమార్తెకు దేవుడు బలం, ఆరోగ్యం, ధైర్యం మరియు సమృద్ధి ఆశీర్వాదాలను ప్రసాదించాలని కుటుంబ సభ్యులు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే రాజారెడ్డి జయంతి కుటుంబమునకు చేసిన మేలులకు గాను రాబో రోజులలో కూడా దివ్య కారుణ్యమూర్తి నీడలో కాచి కాపాడరని, అనుకున్న పనులన్నీ సంపూర్తిగా జరగనట్లుగా, మరియు సుస్మిత మంచి వివాహ సంబంధం వచ్చినట్లుగా దేవుని సన్నిధిలో పెళ్లి జరగాలని యేసు తిరుహృదయానికి ఈ కారుణ్య జపాలను సమర్పిస్తూ ఉన్నారు. రావులపల్లి అన్నమేరీ పుట్టినరోజు సందర్భంగా ప్రభు దీవెనలు కోరుతూ మంచి ఆరోగ్యం దేవునికి కృతజ్ఞతగా సమర్పించువారు రాజు, రావులపల్లి అన్నమేరీ గారు, మీ కుటుంబం మొత్తం నాతో పాటు అనేక సంవత్సరాలుగా సేవలో ఉన్నారు. అందువలన తల్లిగా దేవుడు మిమ్మల్ని హేరాళంగా దీవించాలని ఆశతో మేము మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే మీ బిడ్డలందరినీ, వారి పిల్లలను దేవుడి హేరాళముగా వారు చేసిన సేవకు ఫలితాన్ని దయచేయమని
ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హీమా రూపిన్ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని సంరక్షణ ఇన్ని రోజులు దేవుని అనుగ్రహముతో దేవుడు కాచి కాపాడేందుకు కృతజ్ఞతగా, మరియు మా తండ్రి గారికి దేవుని చిత్త ప్రకారం జాబ్ దొరకాలని దేవుని ఆశీర్వాదములకై ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. తుమ్మ తేజారెడ్డి రమ్య లీలా తలంపు ప్రకారం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దినం జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి కీర్తిశేషులు తుమ్మ భాస్కర్ రెడ్డి మరియు తుమ్మ మేరీ అన్విక్ తాతయ్య మనవరాలు ఒకే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మేరీ అన్వేకకు బంగారు భవిష్యత్తు మంచి జ్ఞానం ప్రసాదించమని, మరియు రియాన్ రెడ్డి అన్వికకు మంచి చదువు ప్రసాదించమని, మరియు అన్విక 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాను మొదటిసారిగా స్కూలుకు వెళ్ళే సమయం వచ్చినందులకై దేవుడు తనకు ముందుండి నడిపించమని, రియాన్ రెడ్డి అన్వికకు మంచి జ్ఞానం వివేకం ప్రభు అనుగ్రహించాలని, కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కోసం, మరియు భాస్కర్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని ఈ కారుణ్య జపమాలలో సమర్పిస్తూ అడిగి వేడుకుంటున్నారు. కీర్తిశేషులు తుమ్మ భాస్కర్ రెడ్డి గారు పరలోకంలో జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా, అలాగే ఈ భూలోకంలో తుమ్మ మేరీ అన్విక వారందరికీ హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన సహోదరులారా, ఈరోజు వైద్యులందరూ తమ యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నారు, డాక్టర్స్ డే. అందువలన ఈరోజు ఉదయకాల సమయంలో ప్రకృతి కార్యక్రమంలో మీకు విశేష చెప్పాం. అలాగే మరొకసారి మీ అందరికీ వైద్య రంగంలో సేవ చేసినటువంటి మీ ద్వారా మీ చేతులను వాడుకొని మీ జ్ఞానమును దేవుడు ప్రసాదించి మిమ్మల్ని బహుగా అనేక మంది కన్నీళ్లు తుడవటానికి, వారి వేదన దుఃఖం మధ్యలో పోరాడి వాళ్లకు జీవం ఇవ్వటానికి, వారి కొంతసేపు వారి నొప్పిని తొలగించడానికి మీరు చేస్తున్నటువంటి అనేక త్యాగ క్రియలను బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని హేరాళంగా దీవించాలని ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నా విషయమై, అలాగే మా టీం మెంబర్ విషయంలో, వైద్య రంగంలో ఎంతమంది డాక్టర్స్ ఇంతవరకు మమ్మల్ని ఇలా ఆరోగ్యంతో ఉండటానికి సహాయం చేశారో, సేవ చేశారో, పేరు పేరున వారందరినీ దేవుడి హేరాళముగా ఆశీర్వదించాలని, వారి కుటుంబాలకు తగిన ఫలితాన్ని దేవుడు దయచేసి దీవించాలని మీ విన్నపాలన్నింటినీ ప్రభునకు ఈరోజు అర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాం. హ్యాపీ డాక్టర్స్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఈరోజు నుండి మొట్టమొదటిగా మనం ప్రారంభించిన ఫాదర్ శ్రీదాస్ ఎస్విడి తమిళ్ ఆ యూట్యూబ్లో వస్తున్నటువంటి అండ్రాడ కృపై అనుదిన కృప అనే ప్రోగ్రాంను కూడా దేవుడు ఆశీర్వదించి తమిళం ప్రజలకు ఇది ఆశీర్వాదంగా మారాలని కూడా ప్రత్యేకంగా ఈ కొరణ జపమాలలో మనమందరం కలిసి భక్తితో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటే అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమ మాత్రం వదలలేదు, కృప మాత్రం విడవలేదు. ఎలా అంటున్నారా? 30 రోజులు కాపాడి ఇంకొక నెలలో మొదటి రోజు అడుగు పెట్టడానికి అనుమతించినది మరి కృప కదా. అందుకే ఈరోజు ఆ కృపను దేవుడు హేరాళంగా మనకు కురిపించాలని ఈరోజు నుండి మరొకసారి మరి తమిళంలో కూడా అండ్రాడ కిరుబై అనుదిన కృప అనే కార్యక్రమాన్ని కూడా ఉదయకాల సమయంలో ఒకవైపు తెలుగులో ఇంకొక వైపు ఇంగ్లీష్ మనము ఆ తమిళంలో వినటానికి అవకాశం కలుగుతుంది. ఇవన్నీ దైవ కృపయే. ఇన్ని లాంగ్వేజెస్లో ప్రజలకు కృపను పంచిపెట్టే యూట్యూబ్గా ఈ 2 యూట్యూబ్స్ మారబోతున్నాయి. ఒకటి ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు, రెండవది ఈ రోజు నుండి ప్రారంభమయ్యే ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తమిళ్. మీరు కూడా వీక్షిస్తూ 2 లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం ఇది. లూకా 22వ అధ్యాయం 60 మరియు 61 వచనంలో పేతురు ఎవరిని వదిలిపెట్టి వెళ్ళిపోయినా నేను నీ కోసం ప్రాణం పోస్తానని పలికిన వ్యక్తి బొంకాడు. అప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు చదవబోతున్నాను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు అనెను. వెంటనే కోడి కూసెను. ప్రభువు వెనుకకు తిరిగి పేతురును చూచెను. ఆ చూపులో కోపం కాదు, జాలి ఉన్నది. అది ఆయనను మార్చింది, గొప్ప వ్యక్తిగా దీవించింది. Luke chapter 22 verse 60 and 61. And as Peter went on saying, denying Jesus 3 times, immediately the cock crowed and Jesus looked back. That sight was not out of anger, but it was full of compassion. He changed the life of Peter. మనకు ఇంకొక ఆయుస్సును పొడిగించి నూతన నెలనిచ్చి మిమ్మల్ని శిక్షించను, జాలితో చూస్తున్నాను, ముందుకు సాగండి. ఈ యూట్యూబ్ ద్వారా 2026 ఈ సంవత్సరంలోని 2026కు చేరుతున్న ఈ సంఖ్యలో మీరు కూడా జాయిన్ కండని దేవుని ప్రేమ పిలుస్తున్న ఆరాధన జరుగుతుంది. భక్తితో పాడుదాం. బొంకిన పేతురును జాలితో చూసిన దేవా, ఎన్నోసార్లు బొంకాం, నెలలో అడుగుపెట్టే భాగ్యం ఇచ్చావు, దీవించుము దేవాని భక్తితో పాడుదాం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. చప్పట్లు కొడుతూ స్తోత్రిస్తూ పాడుదాం. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం విడువలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా, యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా.
పేతురు దొంగిన యూద నిన్ను అప్పగించిన జాలితో చూచితివయ్యా, నిన్ను రొట్టె వలె త్రుంచితివయ్యా. పేతురు దొంగిన యూద నిన్ను అప్పగించిన జాలితో చూచితివయ్యా, నిన్ను రొట్టె వలె త్రుంచితివయ్యా, నిన్ను రొట్టె వలె త్రుంచితివయ్యా, నీ రక్తాన్ని చిందితివయ్యా, నిన్ను రొట్టె వలె త్రుంచితివయ్యా, నీ రక్తాన్ని చిందితివయ్యా. యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా మాపై ఇంత దయా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ పెదవుల దగ్గర తెల్ల మచ్చలాగా వచ్చేసి కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ దేవుని జాలి ఆ కరుణ చూపు మీ మీద పడుతున్న గొప్ప సమయం ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఒక స్త్రీ ఆమె పాపములు పడిపోయి విభచారములు పడిపోయి పట్టుబడినటువంటి ఒక వ్యక్తి ఆమెను చూచి ప్రభు పలికిన మాటని ఇలా చదవబోతున్నాం. యోహాను 8:9-10. There was a lady who was caught in adultery and how God treated her. John 8:9 and 10. ఆయన తల ఎత్తి, అమ్మా వారందరూ ఎక్కడ, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకము అని చెప్పాను. జీసస్ lifted up his head, looked at her, called her, and beautifully in Telugu, Amma, a beautiful word to address to adulterous woman. Did nobody condemn you? Did anybody condemn you? She said, no sir. Jesus said, neither I will condemn you. Go in peace. That's such a beautiful passage. మన జీవితం కూడా ఒకసారి వెని తిరిగి చూస్తే ఎన్ని నెలలు గడిచిపోయినాయి? 6 నెలలు గడిచిపోయినాయి. ఎన్ని పొరపాటు ఇలా చేశాం. దేవుడు మనల్ని చూసి శిక్ష విధింపను అంటున్నాడు, దీవిస్తున్నాడు. దీనిని కొనియాడే నెల ఇది. భక్తితో పాడి పాప సంగీతంలాగా ఈ పాటను మార్చుకొని దేవునికి రుణపడి జీవించుటకై పాడుదాం.
పాపములో పడిపోయిన రాళ్లతో కొట్టి చంపవలసిన స్త్రీకి జాలి చూపితివయ్యా. పాపంలో పడిపోయిన రాళ్ళతో కొట్టి చంపిన స్త్రీకి జాలి చూపితివయ్యా. పాపి స్త్రీని అమ్మాని పిలచితివయ్యా, శిక్ష విధింపనని పలికితివయ్యా. పాపి స్త్రీని అమ్మాని పిలచితివయ్యా, శిక్ష విధింపని పలికితివయ్యా. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా మాపై ఇంత దయా. ఆ జాలి కలిగిన నేత్రం యేసు ప్రభు హస్తం, ఆ కళ్ళు, ఆయన గుండె, దాని వైపు చూస్తూ మొదటి రోజు మన్నను అర్పించి ఈ నెలంతటికి సరిపోయే దీవెనల కోసం భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సుధా, ఎమిలిన్ రాజు, మీ ఇద్దరిని దేవుడి పేరు పెట్టి పిలిచి ఆయన కరుణతో మీ జీవితంలో అద్భుతాలు కొనసాగించే రోజులు ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 20వ వచనం, పాపము ఎచ్చట పెరిగెనో అచ్చట దేవుని అనుగ్రహము అంతకంటేనూ అధికమయ్యేను. వేర్ సిన్ ఇన్క్రీస్డ్, గ్రేస్ ఆఫ్ గాడ్ అబౌండెడ్ ఆల్ ద మోర్. రోమన్స్ 5:20. లేకపోతే మనం ఈ లోకంలో ఉండేది కాదు. తమిళం బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, మనం ఎప్పుడో నిర్మూలమైపోయేవాళ్ళం. దేవుని కరుణ, we would have been lost long back, but God's grace continues. ఈరోజు తమిళ భాషలో ఆ రీల్స్లో వచ్చే సందేశం కూడా అదే. అందువలన దాన్ని చూసి మీరు నేర్చుకోండి. ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తమిళ్ ఎలా తెలుగు ఉందో అలాగే తమిళ భాషలో ఈరోజు నుండి ప్రారంభమయ్యే సందేశం ఇది. భక్తితో పాడుదాం. పాపమెచట పెరుగునో దైవ కృప దాని కంటే అధిక మగునని పలికితివి. పాపమెచట పెరుగునో దైవ కృప దాని కంటే అధిక మగునని పలికితివి. నీ కరుణ సమసి పోలేదయ్యా, నీ ప్రేమకు కొరత లేదయ్యా. నీ కరుణ సమసి పోలేదయ్యా, నీ ప్రేమకు కొరత లేదయ్యా.
చేతులెత్తి యేసయ్యా అని పిలిచి పాడదాం. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత ప్రేమ ఇంత కరుణ 1990 రోజులుగా మా మీద నీ జాలి. 1909 days of God's grace and the first day of the month of July. మొదటి రోజు జూలై నెల నుంచి కరుణను కొనియాడుతూ పాడే పాట భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేక రీతిలో దేవుడు మనకు కానుకగా 5వ సెంటర్ ఇస్తున్నాడు. ఎర్రయారస్సు రెట్రీట్ సెంటర్ సేలంలో పాచాంపాలయం అనే ప్రదేశంలో దేవుడు ఆ సెంటర్ని బహుగా దీవించి బిల్డింగ్ పనులన్నీ నడుస్తుండగా మేము ఉండబోయే స్థలం కూడా 1 నెలన్నర లోపల అయిపోయేటట్టు ప్రయత్నాలు జరుగుతుండగా తర్వాత రెట్రీట్ సెంటర్స్ అన్నీ మరి 37 రేమ్స్ కంటే ఎక్కువగా కడుతున్నటువంటి ఆ పరిశుద్ధమైన స్థలమును దేవుడు దీవించమని సంరక్షణలో ఉంచుకోమని, అలాగే ఈ నెలకు సరిపోయే సంరక్షణ ఎన్నో ప్రయాణములు చేస్తుంటాం. మీ పిల్లలు కూడా స్కూల్కి వెళుతూ వస్తుంటారు, టీచర్స్ కూడా. అలాగే జాబ్ ఆపర్చునిటీ కోసం వెతుకుతున్న వారికి ప్రభు చిత్తమైతే ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆరాధన మీకోసం అందించడానికి ప్రయత్నంలో ఉన్నాం. అలాగే ప్రభు చిత్తమైతే తర్వాత ఏదో ఒక రోజు పిల్లలు లేనటువంటి వారికి, సంతాన భాగ్యం లేని వారికి ఇంకొక రోజు ఆరాధన కూడా జరుపుతాం. ఇవన్నీ కూడా ఎన్నో ప్రోగ్రాం ఇక్కడ ఉన్నట్టే ఉన్నది, కానీ బిజీగా ఉన్నాం. మీకోసం మీరు బాగుండాలని ఆశ. అలాగే రాబోయే 4వ తారీఖున మొదటి శనివారం మేటూర్ అనే ప్రదేశంలో అమ్మ మరియ తల్లికి అంకితమైనటువంటి ఒక స్థలంలో వాక్య పరిచర్య చేయడానికి కూడా వెళుతున్నాం. అలాగే 9 సాయంత్రం నుండి 12వ తారీఖు సాయంత్రం వరకు ఇక్కడ ఒక చిన్న గ్రూప్ తమిళ వడకంలో మరి వడకం జరగబోతున్నది. ఇవన్నిటిని ప్రభునికి జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీకు కూడా ఏం కావాలో సంరక్షణ దాన్ని తలంచి భక్తితో ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా యేసువా ఈనాటి నుండి దివ్య దివ్య కారుణ్యమా
దివ్య కారుణ్యమా, ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మా సంపూర్ణ జీవితమును మీకు మేము సమర్పిస్తున్నాము. మీకు నేను సమర్పిస్తున్నాను. మా గతము, మా గతము, మా ప్రస్తుతము మా ప్రస్తుతము మరియు మా భవిష్యత్తును మరియు మా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాము. మీ హస్తములందు ఉంచుచున్నాము. ఈనాటి నుండి ఈనాటి నుండి మేము మీ నిజ బిడ్డలుగా జీవింప మేము నీ నిజ బిడ్డలుగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును నా కుటుంబమును ఎస్విడి ఫాదర్స్ నడిపిస్తున్న ఎస్విడి ఫాదర్స్ నడిపిస్తూ ఉన్న రిట్రీట్ సెంటర్స్ అన్నిటినీ రిట్రీట్ సెంటర్స్ అన్నిటినీ మరి ముఖ్యముగా మరి ముఖ్యముగా తమిళనాడులో కడుతున్న తమిళనాడులో కడుతున్న ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని ప్రార్థన వీరులైన ప్రార్థన వీరులైన డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూప్ ను వారి కుటుంబాలను వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ఈరోజు ఒకవేళ ఈరోజు ఉదయకాలం వచ్చినటువంటి ఆ తమిళం 3 నిమిషాలు కార్యక్రమం మీలో ఎవరికైనా అర్థం కాకపోతే మీరు మళ్ళా ఆ రీల్స్ మళ్ళీ ఒకసారి చూసేటప్పుడు అక్కడ ఏం చెప్పానంటే రోమియోలకు రాసిన లెక్క 7:15లో నేను చేయుచున్నదేమో నాకు బోధపడదు, ఏలైన నేను చేయగోరు దానిని చేయలేక నేను ద్వేషించే దాన్ని చేయుచున్నాను. ఒక ముళ్ళులాగా ఆయన జీవితంలో, పౌలు జీవితంలో అది కుచ్చుకున్నది, అది ఇబ్బంది పెడుతుందని ఏడ్చాడంట, మొరబెట్టాడంట. దేవుడు నన్ను తీసేయలేదంట. నా కృప నీకు చాలును. అదే ఈరోజు సారాంశం. తమిళం 3 నిమిషాలు ధ్యానాంశం. మీలో చాలామంది అన్నారు, ఫాదర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, మేము కూడా తమిళం నేర్చుకుంటాం అని చెప్పిన వాళ్ళకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Those who want to learn Tamil as a beautiful way of learning, as I will be explaining every day in a YouTube called Father Cyril Das SVD Tamil. 3 minutes only every day. You will have a short message like that. You can also learn Tamil. So తెలుగు వచ్చిన వాళ్ళు తమిళం నేర్చుకోండి, నేను నేర్చుకున్నట్టు. నేను చెప్తే సీరియస్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఆ జోకగా చెప్పినా ప్రవచనమే మీకు తెలుసు. అందువలన తెలుగు వచ్చిన వాళ్ళందరూ ఈ 2 రీల్స్ కూడా చూడాలి, తెలుగు తర్వాత తమిళ్. అప్పుడు మీరు తమిళ్ నేర్చుకుంటారు, నేను తెలుగు నేర్చుకుంటాను. రైట్? అది ఒక కాంట్రాక్ట్. సో Romans 7:15, it's a struggle St. Paul went through. It's a thorn in the flesh like that. So he was crying, please remove it from me. But God said, no, my grace is sufficient for you. In your weakness, my strength will be given to you. That's called grace in Telugu, Krupa. Thank you, Lord. That's what I explained in the Tamil program this morning, 3 minutes. Watch the program. Spread this message to all the people who understand Tamil. తమిళ వచ్చిన వాళ్ళు మీకు చాలామంది ఉన్నారు కదమ్మా. నేను చూశాను ఆంధ్ర తెలంగాణలో చాలామంది ఉన్నారు. హైదరాబాద్ పట్టణంలో అయితే చాలామంది ఉన్నారు. చాలామందికి ఈ ప్రోగ్రామ్ నేను ఈరోజు స్టార్ట్ చేసినది కూడా తెలియదు. దయచేసి ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తమిళ్ అని ప్రోగ్రామ్ని తమిళం వచ్చిన వాళ్ళందరికీ, తమిళ్లో కొంతమంది ప్యారిష్లో తమిళం మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ తెలియచేయండి. ఆ గ్రూప్స్ అన్నిటికీ తెలియచేయండి. 2 భాషలో దేవుని మహిమపరచే గొప్ప దినంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రములు దేవునికి అంకితం చేసే ప్రార్థన స్టార్ట్ అయింది. సో ఫ్రమ్ this morning we began in Tamil also, and the YouTube is called same name but Tamil and Telugu is the difference. Father Cyril Das SVD Tamil. Convey this message to all the people who speak Tamil, and then they will be able to watch this program. Bhaktito paadudam. చెయ్యగోరు దానిని
చెయ్యలేక ద్వేషించు దానిని చేస్తున్న పౌలు నీకు మొరపెట్టాడే. చేయకూడదానిని చేయలేక ద్వేషించే దానిని చేస్తున్న పౌలు నీకు మొరపెట్టాడే. నా కృప నీకు చాలునన్నావే, పాపిని పునీతునిగా మార్చితివయ్యా. నా కృప నీకు చాలునన్నావే, పాపిని పునీతునిగా మార్చితివయ్యా. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా. 1909 రోజులు కంప్లీట్ చేస్తున్నాం. అలాగే 1 నెల కంప్లీట్ చేసి నూతన నెలలో అడుగుపెట్టి ఉన్నాం. అందుకే ఇలాంటి పాట, ఈ పాట కూడా మీ ప్రార్థన ద్వారా దేవుడు నా ద్వారా లెక్కించిన తెలుగులో రాసినటువంటి ఇంకొక పాట. మీ అందరికీ ఈ పాటను ఒకరోజు అప్లోడ్ చేయడానికి ట్రై చెప్తున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ రికార్డ్స్ అవుతున్నాయి, తర్వాత వేరే ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అందువలన ప్రభు చిత్తం ఉన్నప్పుడు అవన్నీ అప్లోడ్ చేస్తాం. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ సాంగ్స్ గాడ్ గేవ్ మీ. నౌ as we are searching, we have got so many songs like that. ఇలా చాలా వెతుకుతుంటే చాలా పాటలు, రాసిన పాటలన్నీ ఒక ఊటలాగా బయటకు వస్తున్నాయి. సో ఆ పాటలన్నీ దైవ చిత్తమైతే అప్లోడ్ చేస్తాం. భక్తితో నా కోసం, బృందం కోసం మేము మీకోసం ప్రార్థిస్తాం. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 5వ గుర్తులో ప్రతిరోజు విన్నపాలని కలెక్ట్ చేసి చాలా విన్నపాలు మీరు పంపిస్తూ ఉన్నారు. దానిలో మేము ఇవన్నీ కలెక్ట్ చేసి మీకు ప్రత్యేక ప్రార్థన జరుపుతున్నాం. కారణం, నెక్స్ట్ లెవెల్కి చేరటానికి ఒక టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో జరగటానికి 2026వ సంవత్సరంలోనే 2026 సంఖ్యకు కూడా మనం చేరుతున్నాం. కావున ఈ సంవత్సరం లోపల దేవుడు మీకు అతిశయంలో అద్భుత కార్యములు చేయాలని ఒక ప్రయత్నంలో ఉన్నాం. దానికి ఫలితమే 2 యూట్యూబ్స్ దేవుడు మనకు ప్రసారించి ఉన్నాడు. ఈ 2 యూట్యూబ్ ద్వారా ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు, ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తమిళ్, రెండింటి ద్వారా 2 అంతల దీవెనలు మీకు కలుగునుగాక. అది కూడా 3 నిమిషాలే 2 యూట్యూబ్లో ఉదయకాల సమయ ప్రార్థన ప్రకృతి కార్యక్రమం. దానిలో పాల్గొంటున్నప్పుడు మీ జీవితంలో 3 అంటే అర్థం ఏమిటి? పిత, పుత్రే, పరిశుద్ధాత్మ దేవునికి ఒక్కొక్క నిమిషాన్ని అర్పించుకుంటూ 2 లాంగ్వేజ్లో మీరు చూసి ఆనందించండి. త్వరలోనే మీ అందరికీ తమిళం భాషలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. పాస్ అయిన వాళ్ళు నాతో పాటు అభిషేకంలో ఇంకా ఎదుగుతారు. రైట్. సో ఆ ఉద్దేశం కోసం ప్రార్థిస్తాం. హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో ఎవరెవరైతే బాధలలో ఉన్నారో వారి ఎముకలలో, నరాలలో,
రక్త పిన్నాలలో ఓ ప్రభా కీళ్ళలో నీ శక్తి ప్రవహించి ప్రతి బిడ్డకు వాళ్ళు ఎక్కడ చేయి ఉంచి ప్రార్థిస్తున్నారో అక్కడ స్వస్థత కలిగి వాళ్ళు సాక్ష్యం చెప్పే సంవత్సరం మారునుగా. ఐసీ వార్డులో, హాస్పిటల్లో, సర్జరీలో ఆల్రెడీ సర్జరీ చేసుకున్న వాళ్ళు, సర్జరీ చేయటానికి సిద్ధపడుతున్న వారికి అతిశయములు జరుగునుగా. వాళ్ళు ఐసీ వార్డు నుంచి బయటికి వత్తురుగా. ఈరోజు కూడా ప్రభా ఒక స్పాన్సర్షిప్లో మరి ఆ బిడ్డలు సమర్పించిన దానిలో ఒక సాక్ష్యం చెప్పారు. అవును ప్రభా, బిడ్డ ప్రార్థించిందంట, 5 రోజులు బయటకు వచ్చేసారంట. అలాంటి కార్యములు ఇంకా ఎన్నో వినాలని ఆశతో ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఎగ్జామ్ రాస్తున్న వారు, పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారు, సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరికీ ఈ సంవత్సరం ప్రభా గొప్ప ఉత్తీర్ణత జరుగునుగా. మే దే రిసీవ్ గుడ్ రిజల్ట్ లార్డ్, ద బెస్ట్ రిజల్ట్ పాసిబుల్. జాబ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగ విషయంలో, ఇక్కడ ఈ దేశంలో, వేరే దేశంలో. ఓ ప్రభువా, మరి ముఖ్యంగా వచ్చే ఆదివారం ప్రభా, మొదటి ఆదివారం ఇక్కడ 7 గంటలకు ప్రార్థన పెట్టబోతున్నాం జాబ్ ఆపర్చునిటీస్ కోసం. ఆ బిడ్డలందరినీ ప్రభా, ఆరాధనలో పాల్గొంటున్న వారందరినీ, పాల్గొనని వాళ్ళని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఓ గాడ్, వి ప్రే for those who are waiting for their good job in foreign India, may that happen in Jesus name. వీసా విషయంలో, PR విషయంలో ఎంతమందికి ఇబ్బందులు కలుగుతున్నాయో వాళ్ళకి మార్గములు తెరవబడునుగా. ఫైనాన్స్, ఒక ప్రభువా, వాళ్ళు ఏ జీవితంలో అప్పు సమస్యలు గురి అవుతున్నారో, ఏమి కలిసి రాకుండా బాధపడుతున్నారో, పేతురు రాత్రి అంతా శ్రమపడినా ఒక్క చేప కూడా దొరికిన వ్యక్తిని ఏ విధంగా మార్చి వర్ధిల్ల చేశావో ఆ వర్ధిల్ల అభిషేకం వచ్చునుగా. యూత్ కోసం వి ప్రే ఫర్ ద యూత్. దేవా, ఇంతకు ముందు ప్రతి 2వ ఆదివారం ప్రభా 20 మందితో స్టార్ట్ అయినది 200 మంది దాటి హాల్ సరిపోని రీతిలో ప్రజలందరినీ దీవించడానికి అవకాశం ఇచ్చావు. సిద్ధమైతే భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక ప్రోగ్రాం తయారు చేసినట్టు చేయం తండ్రి. అలాగే యువకులందరూ మొబైల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్లో ఉన్న బిడ్డలందరికీ వారి బంగారు భవిష్యత్తు నాశనం చేస్తున్న ఆ కీడుల నుండి వాళ్ళకి బయటికి తీసుకువచ్చే గొప్ప ఆరాధన మారునుగా. తాగబోతులుగా మారి భార్యలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, మరి పిల్లలు ఏడుస్తున్నారు. అలాంటి బిడ్డలందరికీ తాగుడు వ్యసనం నుండి బయటపడు మార్గం తెరవబడిన. కోర్టు కేసెస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఓ యేసు ప్రభువా, నేను మీకోసం యుద్ధం చేస్తున్నావు, యుద్ధం యెహోవాది అన్నావు, వారికి యుద్ధంలో జయం కలుగునుగా. డైవర్స్, ఓ ప్రభువా, ఎంతమంది విడాకులు తీసుకున్నారో, సిద్ధపడుతున్నారో ఆ సాతానుడు బంధింపబడునుగా. అందరు కలిసిమెలిసి జీవించడమే నీ ఇష్టం, అలాగే జరుగునుగా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ప్రభా, ప్రమాణికం లేకుండా అక్రమ సంబంధాల్లో ఉన్నవారు ఆ అక్రమం నుండి సక్రమంగా జీవించే జీవితంలో అడుగు పెడతారుగాక. బిజినెస్, వ్యాపారం చేస్తున్నవారు వాళ్ళ జీవితంలో మాకేం కలిసి రావట్లేదని ఏడుస్తున్న వారు అభివృద్ధిని పొందుదురుగా. ఇతరులకు ఇచ్చే విధంగా వాళ్ళు దీవింపబడుదురుగా. బిజినెస్ లో అభివృద్ధి వస్తే స్వార్థపరులుగా ఉండకుండా ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా వాళ్ళని మలచ్చమని ప్రార్థిస్తున్నాం. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, ఆందోళన, డిప్రెషన్, నిరుత్సాహంలో ఉన్నవారు ఉత్సాహముతో ఈ ప్రోగ్రాం ద్వారా లేపబడుదురుగా. ప్రభువా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ట్రాన్స్ప్లాంటేషన్, క్యాన్సర్ వ్యాధులు యేసు నామములో వారికి అద్భుతాలు జరుగునుగా. హౌస్ ప్రభా, ఇంటి విషయమై ఎంతమంది విన్నపాలు పంపించారో ఆ విన్నపాలని ఆలకింపబడునుగా. ప్రభా, బంగారు భవిష్యత్తును పిల్లలు పొందుకోవాలని, మాకు వచ్చిన కష్టాలు పిల్లలకు రావద్దని ఎంతమంది తల్లిదండ్రులు ఈ ప్రోగ్రాంలో పాల్గొని పిల్లల కోసం రోజు ప్రార్థిస్తున్నారో వారికి బంగారు భవిష్యత్తు కలుగునుగా. దేవా, పిల్లలే లేరు, మాకు సంతాన భాగ్యం లేదు అని ఏడుస్తున్న వారికి ఈ నెలలో ఒకరోజు వాళ్ళ కోసం ఆరాధన పెట్టబోతున్నాం. ఆరాధన, ఇప్పుడు జరుగుతున్న ప్రార్థన సంతాన భాగ్యం కలిగినట్టు చేయునుగా. ఓ ప్రభువా, ఎంతమంది సంబంధాలు కుదరట్లేదు, I don't have good partner, I'm not getting a partnership, like that they are praying for marriage settlement. దేవా, సంబంధాలు కుదురునుగా. ఇంటికి వచ్చే కోడలు ఒక కూతురులాగా వాళ్ళ ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ చూసుకునే విధంగా అలాంటి బిడ్డలు, భర్తను, భార్యను నీవే ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, అనేక మంది సైతాన్ని పీడిస్తున్నాడు ప్రభా, ఏడిపిస్తున్నాడు ప్రభా. మా అందరికి శక్తులు, చేతబడి శక్తులు ఇంతకు ముందు ముత్తంగిలో ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రార్థన చేస్తే ఆంధ్రికి స్వస్థత జరిపితేనే దయాలు బయటకు వచ్చేది ప్రభా. మరి ఇప్పుడు ఆ ఛాన్స్ని దీని ద్వారా బిడ్డలకు విడుదల కలిగినటువంటి సాంఖ్యముగా ఈ ఆరాధన మారునుగా. ఆంతరికంగా కృంగిపోతున్న వారు స్వస్థతను పొందుదురుగా. దేవా, కొన్ని అవయవాలు సరిగా పనిచేయడం వాళ్ళు ఉన్నారు,
కొంతమందికి పుట్టినప్పుడే అలాంటి సమస్యలు ఉన్నాయి. అలాంటి వ్యక్తులకు పెరుగుదల, ఎదుగుదల జరుగునుగా. కళ్ళలో, చెవులలో, అన్ని అవయాలలో ఎక్కడైతే ఎండిపోయిన స్థితికి ఉన్నదో అక్కడ తాకగా నీవే తాకిడినిచ్చి దీవించి వారు బయటపడు మార్గం దయచేయనుగా. ట్యూమర్, లమ్స్, గడ్డలు కరిగిపోనుగా. బయాప్సీ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చునుగా. ప్రభువా, మెడికల్ రిపోర్ట్స్ ఎంతమంది వచ్చి ఉన్నారో వారికి మంచి మెడికల్ రిపోర్ట్ వచ్చునుగా. సోరియాసిస్ ప్రాబ్లం మరియు ఇన్క్యూరబుల్ డిసీజెస్, ప్రభా, నయం కాని వ్యాధులు, దానికి నయం కాని వచ్చేది ఈ ఆరాధన. దివ్య మందస్సం నుండి నీ రక్తం, జీవజలం ఇప్పుడు ప్రవహించునుగా. దేవా, ఇంతకు ముందు అలా చెప్పినప్పుడు ఎంతో మంది దాన్ని అనుభవించారు. ఇప్పుడు ఇంకా 2026 సంవత్సరం ఈ ప్రోగ్రాం, ఇది ప్రోగ్రాం కాదని నీకు తెలుసు ప్రభా. నేను ఏడ్చి కన్నీళ్లు కార్చి చేపల్లో ఏడ్చినప్పుడు, పొరలినప్పుడు, వేదన దుఃఖంతో యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు ఏడ్చినప్పుడు ఇచ్చిన గొప్ప పిలుపు. నేను రోజు ప్రజలు ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళకి అర్థమైంది, ఒక్కరోజు వదిలిపెట్టిన బ్రతుకలేని ప్రభా. అందువలన ఈ ప్రోగ్రాం కొనసాగించినందులకు స్తోత్రం. రాష్ట్రం దాటి రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతసేపు నిలబడినప్పుడు కాళ్ళకు నొప్పి ఉన్నా, బలహీనతలు ఉన్నా మమ్మల్ని, మా కుటుంబ యొక్క ఈ బృందాన్ని మలచి మార్చి వాళ్ళందరూ ఒకే బృందంగా ప్రార్థిస్తుండగా అందరికీ మేలులు జరుగునుగా. అందరూ సాక్ష్యం చెప్పేదంలో క్రైస్తవ బిడ్డలు విశ్వాసమును కోల్పోయి వేరే మార్గంలో వెళుతున్న బిడ్డలు కొరకు ప్రార్థిస్తున్నాం. వారు మనస్సు మార్చుకున్నదిగా. తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో శాంతి సమాధానం కోసం బిడ్డలు, తల్లిదండ్రులు మాటలు లెక్కించేయకుండా జీవిస్తున్న బిడ్డలు వాళ్ళు క్రమశిక్షణలో వత్తురుగా. ఇన్ని ఉద్దేశం నేను చదివాను, ఇంకా చాలా ఉంటాయి మీ దగ్గర. అవన్నిటి కోసం దేవుడు ఆల్రెడీ లిఖించుకున్నాడు. అడుగక్క మునిపే ఇస్తాడంట. అంత గొప్ప దేవుడు. దేవుడు బ్రతికించాడంటే, ఒక నూతన నెలలో అడుగు పెట్టడానికి అనుమతించాడంటే అర్థం ఏంటిది? ఆయుస్సును మాత్రం పొడిగించడం కాదు. ఆయుస్సును పొడిగించి ఎందుకు ఇచ్చాడు? నీ అద్భుతాలు చూడటానికి ఆయుస్సును పొడిగించాడు. ఈ సంవత్సరం అలాంటి సంవత్సరం. అక్టోబర్ 26కి మనం 2026 సంఖ్యకు చేరుతున్నాం. కానీ సంవత్సరం అంతా మనం పోరాడాలి. సంవత్సరం ముగించే లోపల నూతన సంవత్సరం 2027 స్టార్ట్ అయినప్పుడు మీకు ప్రభుత్వమైన సంవత్సరం ప్రారంభమవునుగా. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నెక్స్ట్ గుర్తుకి అందరూ కూడా ఈ గుర్తు వచ్చిన వెంటనే దగ్గరికి వచ్చేసేయండి. విన్నపాలు తీసుకురండి, వస్తువులను తీసుకురండి. అందరినీ దీవించి, ఒకవేళ ఏదైనా అప్లికేషన్స్ ఉంటే అవన్నీ పెట్టుకోండి. జాబ్ కానీ ఏదైనా అవన్నీ ఫలించే గొప్ప నెలగా ఈ జూలై నెల మారునుగా. పాప కారణముగా నడవలేకపోయిన వారిని జాలితో చూచితివయ్యా. పాప కారణముగా నడవలేకపోయిన వారిని జాలితో చూచితివయ్యా. పాపములను క్షమించితివయ్యా. పడకనెత్తుకొని నడువమన్నావే. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్నా నీ ప్రేమ మాత్రం బదలలేదే. నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా, యేసయ్యా, ఎందుకయ్యా ఈ 6 నెలలు నీ కృప, నీ దయా, నీ జాలి. 1999 రోజులు ముగిస్తున్నాం. రేపు 1910, 10 అంటే యోహాను 10:10 రేపటి దినం అలాంటి కార్యక్రమం జరగబోతున్నది. టుమారో విల్ బి ఎంటరింగ్ ఇన్ టు 1910th డే, జాన్ 10:10. లెట్స్ ప్రే స్పెషల్ వే. అలాగే 30 రోజులు కాపాడాడు. జూలై 1 రోజున అడుగుపెట్టి ఉన్నాం. ఈ నెలందరికీ సరిపోయే దీవెనలు లాస్ట్ బ్లెస్సింగ్లో మనం పొందుటకై ఈ గుర్తు భక్తితో చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఒక అద్భుతం జరగదా అని వేచి ఉన్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను, పిల్లల విషయంలో ఏడుస్తున్న
తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ శనివారం మేటూరులో జరగబోతున్న అస్వస్థత ప్రార్థన మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 25వ తారీఖున సింగారంలో పాల్గొన్న భక్తులందరి ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొదటి ఆదివారం, వచ్చే మొదటి ఆదివారం జాబ్ కోసం వచ్చి ఉన్న పిల్లల కోసం 7 గంటల రాత్రి ఆరాధన జరపబోతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు సంతాన భాగ్యం లేదని ఏడుస్తున్న ప్రజల కోసం ఈ నెలలో జరపబోతున్న ఆరాధనలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రార్థన సమర్పించి సెంటర్ని సపోర్ట్ చేసిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి తమిళం భాషలో ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తమిళ్ అనే యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు గొప్ప గిఫ్ట్గా మారిన DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా నాతో పాటు ఇక్కడ ఉండి నాకన్నా ఎక్కువగా వచ్చే ఫోన్ కాల్స్ అన్ని స్వీకరించి ప్రజలకు సమాధానం చెప్తున్న ఈ బృందం మీదను నాతో పాటు నిలబడి ఇన్ని కార్యక్రమాలు నడిపిస్తున్న వీరి మీదను వీరి కుటుంబాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రియమైన సహోదరి సహోదరుల అనేక విన్నపాలు రోజు సమర్పిస్తున్నాం. ఏదైనా నేను మిస్ చేసి ఉంటే కమెంట్స్లో దాన్ని మీరు మెన్షన్ చేస్తే మొదటిగా ఒక 10 ఏదైతే అందరు మెన్షన్ చేస్తున్నారో అవన్నిటి కోసం కూడా రాబోయే దినములలో ఏదో ఒక రూపంలో ఆరాధన కావచ్చు, కరుణ జపాలు కావచ్చు, లేకపోతే ప్రత్యేక ప్రోగ్రాం కావచ్చు, మీకోసం ప్రార్థిస్తాం. ఇది మీకోసం ప్రార్థిస్తున్న చిన్న బృందం. దానియేలు బృందం చిన్నది కానీ గొప్ప కార్యము దేవుడు చేశాడు. అలాగే మా కోసం ప్రార్థించండి. మీకోసం అందరి దగ్గరికి రండి. దైవ మందసం దగ్గరికి వచ్చి మీ ఉద్దేశముల కోసం భక్తితో, ఆశీర్వాదంతో, విశ్వాసముతో ఈ ఆశీర్వాదం నాకే, నా కుటుంబంలో అద్భుతాలు జరుగుటకని ప్రార్థించండి. దయగల తండ్రి, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించినందులకై స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని నీ పంచడానికి ముందే థ్యాంక్స్ చెప్పావు. వీళ్ళకి అద్భుతాలు జరగటానికి ముందే థ్యాంక్స్ చెప్పి ప్రార్థిస్తున్నాను ప్రభా. 6 నెలలు గడిచిపోయినాయి. 7 అనే నంబర్ సంపూర్ణమైన నంబర్. 6 నెలలు అడుగు పెట్టుకున్నాం. 7 is a fulfilled number in Bible. We have entered into 7th month. May these children, all that they are praying for, be fulfilled, Lord. పరిపూర్ణమయ్యే నెలగా మారునుగాక. నీ చేతులు పట్టుకున్నవన్నింటినీ దేవుడు ఆశీర్వదించునుగాక. చేతులు పట్టుకున్నది ఉప్పు అయితే, నీలైతే యేసు రక్తముగా మారునుగాక. దాన్ని చల్లినప్పుడు మీ ఇంటిలో అద్భుత కార్యములు జరుగునుగాక. మీ బెడ్రూమ్ ని దీవిస్తున్నాను, మీ వంటగదిని దీవిస్తున్నాను, పిల్లలు చదువుకుంటున్న స్థలంను దీవిస్తున్నాం, మీ గేటును దీవిస్తున్నాం. అలాగే మీ పొలాలు, మీ చేనులు, మీరు పడుతున్న బాధలు అన్నీ ఎక్కడెక్కడ ఏడుస్తున్నారు ఆ స్థలంలో యేసయ్యను పంపిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 6 నెలలు పోరాడిన మీకు 7వ నెలలో దేవుడు ఒక అద్భుత కార్యం చేయునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఎనలేని కృపతో, ఎడతగని ప్రేమతో, ఆగిపోని సమస్యపోని కరుణతో ఈరోజు పాడిన పాటను అద్భుతముగా మార్చి మీరు సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక.
May the Lord bless both these YouTube in Tamil and Telugu. And may these blessings come upon you, make me a testimony in the name of the Father, and of the Son, and of the Holy Spirit. నీ ప్రేమ మాత్రం వదలలేదయ్యా, నీ కరుణ సమసిపోలేదయ్యా, ఎందుకయ్యా మాపై ఇంత దయా. ఈ పాట మీకు ఓదార్పుగా ఆశీర్వాదం కుమారుని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యు.